చూడాలి? ట్రంప్ ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు? అమెరికా నుంచి ఆయన అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఎలాంటి ప్రశంసలు పొందాలనుకుంటున్నాడు? ఈ తొందరపాటు డిసిషన్ ఏ విధంగా చూడాలి? అతను ఏంటంటే బేసిక్ గా మనం ఇతను ట్రంప్ ని ఎట్లా చూడాలంటే ఈజ్ అ డీల్ మేకర్. హీ బిలీవ్స్ ఇన్ ట్రాన్సాక్షన్స్. హీ బిలీవ్స్ ఇన్ ఈజ్ బేసికలీ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? ఈ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో మార్పులు చేస్తే అమెరికాకి ఎంత డబ్బు వస్తుంది? ఇప్పుడు ఇవాళ గోల్డ్ కార్డ్ కూడా అనౌన్స్ చేశాడు. ఇది మీరు గోల్డ్ కార్డ్ $1 మిలియన్ కడితే మీకు ఫాస్ట్ ట్రాక్ అవుతుంది. ఇది మీ గ్రీన్ కార్డు. దాని తర్వాత గోల్డ్ కార్డు $1 మిలియన్. ఒకవేళ కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తే $2 మిలియన్. అది కాకుండా ప్లాటినం కార్డు కూడా అనౌన్స్ చేశాడు. సో ఇదంతా దాన్ని లెక్క వేస్తాను. చూడండి ఎన్ని $1 బిలియన్ వస్తుందో అన్నది. ఇప్పుడు అమెరికన్ ఎకానమీ మనం $1 బిలియన్ లెక్క పెట్టేది కాదండి. వాళ్ళు $18 ట్రిలియన్, $21 ట్రిలియన్ లెవెల్లో ఉన్నారు. సో అంతా ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ తో. ఇప్పుడు ఏమంటున్నాడు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లోని, ఇంతమంది ఒకవేళ వాళ్ళు వీసా ఫీజు కడితే ఇది 100 రెట్లు పెంచాడు. ఇప్పుడు ఇవాళ పెంచింది 100 రెట్లు. $1,000 నుంచి $1,00,000 చేశాడు. మనకి ఎంత ఆదాయం వస్తుంది మనకి అమెరికాకి? ఇలా కాదు కదా చూసేది. ఇప్పుడు డిప్లొమసీ ఒకటి చూడాలి, వరల్డ్ డిప్లొమసీ. దాని తర్వాత గ్లోబల్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ చూడాలి. ప్లస్ అంతకన్నా ముఖ్యం ఏంటంటే స్టేట్స్ మ్యాన్ గా ఉండాలి. అమెరికన్ ప్రెసిడెంట్ ఏమిటంటే వరల్డ్ కి ఒక లీడరు. నోటికొచ్చి మాట్లాడతాడండి ఆయన. నిన్న ఒక ఉదాహరణ ఇస్తాను. నిన్న ఏం చెప్పాడు? ఆఫ్ఘనిస్తాన్ లో బర్గ్రామ్ లో మేము ఎయిర్ బేస్ కడతాం. ఆ ఎయిర్ బేస్ ఏమిటంటే చైనా న్యూక్లియర్ ఫెసిలిటీకి దగ్గర ఉంది కనుక మాకు అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఎవరినడి చెప్పేదండి. వెంటనే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ దానికి తిప్పి కొట్టింది. అలాంటి ప్రతిపాదన ఏం లేదు. మేము అమెరికాని బయటకు పంపించేసాం బైడెన్ టైంలో, మళ్ళీ అమెరికాని తిరిగి తీసుకొచ్చేది లేదు. ఇలా చంద్రబాబు చర్యలు చేస్తాడు. అతనికి ఏమైనా పబ్లిసిటీ కావాలి. అయితే నగేష్ గారు, H-1B వీసా విధానాలను అమెరికా కఠినతరం చేసింది. రాబోయే రోజుల్లో అగ్రరాజ్యం వెళ్ళాలంటే తిప్పలు తప్పవు అంటారా? అగ్రరాజ్యం ఎవరు వెళ్ళాలంటే అంటే చదువుకొని అక్కడ జాబ్ పొందాలనుకొని ఇక్కడి నుంచి విదేశాల నుంచి అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునేవారు. చూడండి ఇప్పుడు ట్రంప్ ఈ తన పాలసీని ఇన్సిస్ట్ చేసాడు అనుకోండి, ఈ పాలసీ ప్రెస్ చేసాడు అనుకోండి, ఏమవుతుంది? అమెరికాకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ ఏదైతే ఉందో కాలిఫోర్నియాలో, అక్కడ మరి ఇండియన్స్ రాకపోతే వాళ్ళకి ఇంతమంది వాళ్ళకి దొరకరు. వాళ్ళకి ఏది క్వాలిఫైడ్ టెక్నికల్ పీపుల్. సిలికాన్ వ్యాలీ ఏమిటంటే జపాన్కి వెళ్ళిపోతుంది. సిలికాన్ వ్యాలీ ఏమో వెస్ట్ జర్మనీకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోతే ఇంక అక్కడ ఏం మిగులుతుంది? సో అది ఈ ఫెసిలిటీస్ జపాన్ ఇవ్వగలదు, ఈ ఫెసిలిటీస్ జర్మనీ ఇవ్వకూడదు. ఎందుకంటే రెండు డెవలప్డ్ నేషన్స్, బాగా అభివృద్ధి చెందిన దేశాలు అవి. సో అక్కడికి వెళ్తే ఇక్కడ సిలికాన్ వ్యాలీ ఏం మిగులుతుంది? దాని తర్వాత చాలా మంది ఏమిటంటే ఇంకా చాలా మాకు విదేశాల్లో ఉంటాడు, తిరిగి ఇండియాకి వచ్చేస్తాం. ఇండియాలో ఫెసిలిటీస్, ఇండియాలో ఏంటంటే కొంచెం మన సిటీస్ అంతా చెడిపోతున్నాయి. లేకపోతే ఎంతమంది తిరిగి వచ్చేసేవాళ్ళో నాకు తెలియదు. ఎందుకంటే బెంగళూరు చాలా ఐడియల్ డెస్టినేషన్ ఉండేది, కానీ బెంగళూరు గురించి చాలా నెగిటివ్ రిపోర్ట్స్ చూస్తున్నాం. బట్ మన తెలుగు రాష్ట్రాల గురించి ఇంకా పాజిటివిటీ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల గురించి. ఎందుకంటే పక్కన ఆంధ్రాలో చూస్తే అక్కడ వాళ్ళు బెంగళూరు నుంచి కంపెనీలు లాగేద్దామని చూస్తున్నారు వాళ్ళు, HAL ని, దాని తర్వాత స్పేస్ కి సంబంధించిన కంపెనీస్ ని. సో మనకి ఏంటంటే దానివల్ల ఏం తెలుస్తుంది? మన దగ్గర ఇంకా వైబ్రెంట్ గా ఉంది. మన దగ్గర ఒక ఇది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయితే ఇప్పుడు దీంతో ఒకటి మనకి అడ్వాంటేజ్ మనం చూడాలి. దీనివల్ల ఇండస్ట్రీస్ ఇండియాకి వస్తే, ఇది పూనా, గుర్గావ్, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుకి వస్తే మనం ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాటలు చెప్పడమే కాదు, చేష్టల్లో అవి చూపించగలిస్తే మనకి ఇంకా అమెరికా అవసరం లేదు మనకి. ఓకే,
అయితే ఇప్పటికే అమెరికాలో అనేక మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. నగేష్ గారు, వారిపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అమెరికాలో ప్రవాస భారతీయులు ఉన్నవాళ్ళు 2% 3% కన్నా ఎక్కువ లేరు. దాంట్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు అక్కడ ఒపీనియన్ మేకర్స్ కావాలంటే లీడింగ్ పొజిషన్స్ లో ఉండాలి. కొంతమంది ఉన్నారు. బట్ నేను అనుకోను ట్రంప్ ఎవరి మాట వింటారండి. ఇది వీళ్ళు ఎవరైతే ఇండియన్ ప్రవాస భారతీయులు ఉన్నారు వాళ్ళ మాట వినడానికి ఏముంది? ట్రంప్ ఒకటే భాష వింటాడు. మాట ఏంటంటే డబ్బు మాట. డబ్బు ఏంటంటే అంత లేదు. ఇప్పుడు ఏం జరిగింది? మొన్న ట్రంప్ ఏదైతే ఎలక్షన్ జరిగిందో లాస్ట్ డిసెంబర్లోని మన జనవరిలో స్వేరింగ్ అయింది. ట్రంప్ కి చాలా పెద్ద ఎత్తున తన క్యాంపెయిన్ కి ఈ టెక్ కంపెనీస్ కంట్రిబ్యూట్ చేశారు క్యాంపెయిన్ కి. బట్ ఇప్పుడు ఏం చేశాడు? టెక్ కంపెనీనే దెబ్బకొట్టాడు. కానీ ఇవాళ ఇందాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్తున్నాడు? టెక్ కంపెనీస్ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వేరే దేశాల నుంచి రాకుండా ఉండడానికి వాళ్ళు చాలా చాలా ఆనందంగా ఉంది అన్నారు. వాళ్ళకి ఎలాగుంటుంది ఆనందం? నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఇప్పుడు మ్యాన్ పవర్ లేకపోతే వాళ్ళకి ఆనందంగా ఎట్లాగుంటుంది? సో అది అంత సెల్ఫ్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి ట్రంప్ మాట్లాడిన దాంట్లో. అయితే నగేష్ గారు, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పైన మోడీ ఘాటుగానే స్పందించారు. ఇతర దేశాలపై ఆధారపడమే అన్నిటికన్నా పెద్ద శత్రువు అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలంటారు? మోడీ వ్యాఖ్యల్ని అంటే మోడీ చెప్పింది కరెక్టేనండి. అది ఎవరికైనా ఏ దేశానికైనా వర్తిస్తుంది. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు అమెరికాకి మనకి ఎక్కడ మనకి వివిధ వస్తున్నాయంటే చాలా మట్టుకు వ్యవసాయ ఉత్పత్తి మీద వస్తున్నది. వాళ్ళు అమెరికా ఏం చేస్తున్నది? వాళ్ళు మనకు కబుర్లు చెప్తారండి. వాళ్ళు వ్యవసాయాన్ని హెవీలీ సబ్సిడైజ్ చేస్తారు. ప్రభుత్వం వాళ్ళకి ఫార్మర్స్ కి బోల్డ్ డబ్బులు ఇస్తుంది. మీరు ఏది చేయండి, అది చేయండి, ట్రాక్టర్లు ఇది ఫ్రీగా ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రొడ్యూస్ ని కొనుక్కోవడం, ఎక్స్పోర్ట్ చేయడం చాలా హెవీలీ సబ్సిడైజ్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే మనకి యావరేజ్ ఫీల్డ్ హోల్డింగ్ 2 acres 3 acres ఉందండి. మనకి అమెరికాలో ఎంత ఉందో తెలుసా? 500 acres. పెద్ద పెద్ద ఫీల్డ్స్ ఎంత ఉన్నాయో తెలుసా? 10,000 acres. నేను స్వయంగా నా కళ్ళతోటి ఒక చిన్న ఫార్మ్ చూశాను. చిన్న ఫార్మ్ ఎంత ఉందంటే 100 acres. ఒక నర్సు హాస్పిటల్లో నర్స్ ఆమె నడుపుతున్నది 100 acres పొలాన్ని. సో వాళ్ళకి ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సోయాబీన్ సర్ప్లస్ లో ఉంది. వాళ్ళకి ఏమిటంటే కార్న్ అంటే జొన్న 2 సర్ప్లస్ లో ఉంటుంది. సోయాబీన్ ఏమో చైనాని కొనమంటారు. చైనా పండు నేను కొనంటారు. చైనా అంటే ఏం చేసింది? వీళ్ళు ప్రెషర్ తీసుకొచ్చే ముందు బ్రెజిల్తో కాంట్రాక్ట్ పెట్టుకుని సోయాబీన్ తెచ్చుకుంటున్నారు. ఇండియా ఏంటంటే మనకి జొన్నలు మనం సరిగ్గా సరిపోతున్నది. మనకి సరిగ్గా సరిపోతే మనకి ఏంటంటే మనం ఈ కొంత మటుకు మనం వాడుకుంది ఎథనాల్ కోసం కూడా వాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఇండియా అంటే ఇక్కడ మాకు అక్కర్లేదండి. సో మన దగ్గర జొన్నలు మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాం కనుక అమెరికాని గెట్ లాస్ట్ అంటున్నాం, చైనా అక్కడ గెట్ లాస్ట్ ఉంటున్నాం. అలాంటిది మనం అన్నిట్లోని మనం ఒకవేళ సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటే, ఆత్మనిర్భర్ ఉంటే అమెరికా ఈజీగా గెట్ లాస్ అనొచ్చు మనం.